ఎక్కడెక్కడి నుంచో స్పెషలీ మహారాష్ట్ర నుంచి చాలామంది ఇక్కడికి వచ్చారు ఇవాళ అని చెప్తున్నారు. మీ అందరికి కూడా అభివందనం. నేను 2 నిమిషాల్లో ముగించలేను, కొద్దిగా మాట్లాడాలనుకుంటున్నాను దయచేసి. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ బ్యాక్ టు ద హిస్టరీ ఆఫ్ తెలుగు పీపుల్. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో తెలుగు పుట్టింది, అశోక్ చక్రవర్తి యుగంలో అని అంటారు. అంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితం మన తెలుగు పదాలు ప్రాకృత శాసనాల్లో కనపడ్డాయని చరిత్ర చెప్తోంది. 11వ శతాబ్దం నుంచి కూడా మన రచనలు గేయాలు ఉన్నాయి. సో ఎంతో ఘన చరిత్ర మన తెలుగువారిది. శాతవాహన కాలంలో ఉత్తర భారతదేశాన్ని మనం రాజ్య పరిపాలన చేశాము కనుక ఆ తర్వాత ఇక్ష్వాకులు అయితేనేమి, కాకతీయ డైనాసిటీలో రాణి రుద్రమ్మదేవి చాలా కాలం పరిపాలన చేశారు. అట్లానే తర్వాత విజయనగర సామ్రాజ్యంలో కూడా తెలుగువారు ఆయన కన్నడిగా తుళు భాషను మాట్లాడినా కానీ తెలుగుని ఎంతో కూడా ఆదరించారు. మహాకవులు పుట్టుకొచ్చారు ఆ కాలంలో. అట్లానే తర్వాత నైజాం రూల్లో కూడా తెలుగువారికి ఏమీ అన్యాయం జరగలేదనే చెప్పాలి. బ్రిటిష్ రాజ్యం వచ్చిన తర్వాత ఎందరో మహానుభావులు, అల్లూరి సీతారామరాజు గారి దగ్గర నుంచి ఎందరో మహానుభావులు ప్రాణాలొడ్డి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు మన తెలుగువారు. భారతదేశం పూర్తిగా కూడా ఎంతోమంది తెలుగువారు ప్రాణాలొడ్డారు. సో మహారాష్ట్రలో కూడా 300 సంవత్సరాల క్రితం తెలుగువారు వెళ్ళటం జరిగింది. శివాజీ మహారాజ్ దండయాత్రలకు సైనికులు అవసరమైతే ప్రాణాలు అట్టడానికి ఆ రోజుల్లో తెలుగువారు మహారాష్ట్రకి వెళ్ళారని చదివాను నేను. అట్లానే ముంబై కన్స్ట్రక్షన్కి తెలుగువారు అవసరమైంది. సో తెలుగు ఇక్కడి నుంచి ఇంజనీర్స్ అయితేనేమి, శ్రామికులు అయితేనేమి వెళ్ళి ముంబై రాష్ట్రాన్ని నిర్మించారు, ముంబై పట్టణాన్ని నిర్మించారు. సో ఎంతోమంది తెలుగువారు తిలక్జీతో, ఫూలేజీతో, అంబేద్కర్జీతో కలిసి పనిచేశారు. చాలా డొనేషన్స్ కూడా చేశారు. స్వయం శోధక్ సమాజ్ నిర్మాణం కోసం చాలా కృషి చేయటం జరిగింది. సో ఆ రోజైతేనేమి ఈ రోజైతేనేమి ప్రపంచవ్యాప్తంగా 35 CEO, ఫార్చ్యూన్ 500 CEOలు 35 మంది, మోర్ దెన్ 1 trillion ఈచ్ కంపెనీ ఉన్న కంపెనీలని తెలుగువారు రాణిస్తున్నారు. అందులో మహిళ పద్మజ వారియర్ గురించి కూడా చెప్పుకోవాలి. షీస్ ఫ్రమ్ విజయవాడ. అట్లా మనకి సాధ్యం కానిదంటూ ఏమీ లేదండి. అందరికీ తలనొప్పి వస్తే వాడే అమృతాంజనం తెలుగు ఆయన నాగేశ్వరరావు గారు, విశ్వనాథన్ నాగేశ్వరరావు గారు తయారు చేసిన మందు. అట్లా ఎన్నో ఫార్మాస్యూటికల్స్లో అయితేనేమి, వ్యాక్సిన్స్లో అయితేనేమి, బయోటెక్నాలజీ అన్ని రకాలుగా మనం ముందున్నాం. తప్పనిసరిగా 2 తెలుగు రాష్ట్రాలు కూడా తెలుగు ప్రజలకి ఎక్కడున్నా సరే అండగా నిలబడతాయనే నమ్మకం మన తెలుగు వారందరికీ ఉంది. ఒక్క లాస్ట్ చెప్పాలి. గిడుగు వెంకటరామమూర్తి గారు దినంగా ఆగస్టు 29న ఆంధ్ర తెలుగు భాష దినంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ అది అంత ఘనంగా జరగట్లేదు. ఎంతో ఘనంగా జరుపుకుని మన భాషను మనం పరిరక్షించుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. మహారాష్ట్రలో తెలుగు వారందరికీ కూడా శుభాభినందనలు. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు చప్పట్లు కొట్టండి గట్టిగా. Honorable Governor of Telangana, Sri Jishnudev Varmaji, guest of honors for today, Konda Vishweshwareddy Garu, Honorable MP from Chevella, Jeevanlal Laudia Garu, IRS officer, and then we have Shailaja Madam, Margadarshi MD and supporting us. My dear friend and senior leader from Bharatiya Janata Party, Premendra Reddy Garu. He has been deputed by the Union Minister on his behalf because he could not come here today. And then we have Gupta Garu, who is all the way come here. Mirandara, I request all of you to
క్లాప్ బిగ్ టైం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నది అని అంటే తెలుగు వాళ్ళు ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న వాలంటీర్స్ కాదు, బాంబే నుంచి, మహారాష్ట్ర నుంచి, షోలాపూర్ నుంచి, పూణే నుంచి వచ్చిన వాలంటీర్లు వచ్చి ఈ ప్రోగ్రామ్ అంతా ఆర్గనైజ్ చేసి మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసి ఇక్కడ ఈ ప్రోగ్రాము, డెకరేషను ఆల్ ద వే ఫ్రమ్ లాస్ట్ 1 month జగన్ బాబు, అశోక్ వీళ్ళందరూ హార్డ్ వర్క్ చేసి అందరినీ డిగ్నిటరీస్ని పర్సనల్గా కలిసి వాళ్ళు ఇన్వైట్ చేస్తే ఇవాళ ఒక ప్రోగ్రామ్ తయారైంది ఒక మంచి పర్పస్ తోటి. ఎందుకంటే మా అందరికీ ఒకటి ఏంటంటే దేశం అభివృద్ధి చెందుతుంది ఎకనామికల్గా, కానీ దాని డెవలప్మెంట్ ఫండ్స్ ఫ్రూట్స్ మనందరికీ చేరాలి. దాంట్లో తెలుగు కమ్యూనిటీకి అందరికీ కూడా ఆన్ పార్ విత్ అదర్ కమ్యూనిటీస్ లైక్ నార్త్ ఇండియా నుంచి మనకు వచ్చిన గుజరాతీ కమ్యూనిటీ కానీ, రాజస్థాన్ నుంచి జైన్ కమ్యూనిటీ కానీ, వీళ్ళందరూ ఎట్లయితే యునైటెడ్గా డెవలప్ అవుతున్నారో అట్లనే దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఫ్రమ్ ఈస్ట్ కోస్ట్ వైజాగ్ నుంచి వెస్ట్ కోస్ట్ బాంబే వరకు ఉన్న డౌన్ సౌత్ తెలుగు కమ్యూనిటీ అందరినీ కూడా ఒకటి చేసి ఫైనాన్షియల్గా ఆంటర్ప్రినర్స్ని డెవలప్ చేయడము, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడము, ఒకరికొకరు ట్రేడ్, బిజినెస్, ఇండస్ట్రీలో కోఆపరేట్ చేసుకోవడానికి, నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ టామ్సీ అని ఆవిర్భావం లాస్ట్ మంత్ 2 months 3 months బ్యాక్ థానేలో మహారాష్ట్ర తెలుగు మంచ్, ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ తెలుగు అసోసియేషన్స్ అందరూ కలిసి ఒక రూపకల్పన చేసి దానికి హైదరాబాద్ నుంచి, ఎందుకంటే ఇది క్యాపిటల్, అది ఇంతకుముందు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కూడా తెలుగు స్పీకింగ్ పీపుల్కి క్యాపిటల్ కాబట్టి ఇక్కడి నుంచే దీని అనౌన్స్మెంట్ జరగాల. దీని నుంచి మొత్తం తెలుగు వాళ్ళందరూ కూడా ఆంటర్ప్రినర్స్ని డెవలప్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించాలా. కల్చరు, కామర్సు, కమ్యూనిటీ, 3 C's అంటే తెలుగు కల్చరు, తర్వాత తెలుగు కమ్యూనిటీ, వీళ్ళందరికీ కూడా బిజినెస్ కూడా నేర్పించడం, బిజినెస్ పరంగా డెవలప్ చేయడం, ఎకనామికల్గా ఫైనాన్షియల్గా డెవలప్ చేయడం ఒక హోల్ కాన్సెప్ట్ తోటి ఈ ప్లాట్ఫామ్ ఇక్కడ క్రియేట్ అయింది. దీనికోసం వచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు, శుభాభినందనలు. తర్వాత వచ్చిన గెస్టులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఒకసారి గట్టిగా జేజేలు పలకండి. ఒక మంచి ప్రోగ్రామ్ తీసుకున్నారు. ఐ రియల్లీ పర్సనల్లీ అప్రిషియేట్ జగన్ బాబు ఫర్ హీస్ ఫుల్ టైమ్ ఎఫర్ట్. ఎందుకంటే ఒక 10 years నుంచి ముందు ఒక తెలంగాణ తెలుగు మహారాష్ట్ర తెలుగు మంచి స్టార్ట్ చేసిండ్రు. ఆ తర్వాత వేరియస్ టౌన్స్లో ఉన్న డిఫరెంట్ తెలుగు కల్చరల్ అసోసియేషన్స్ అన్నింటినీ కూడా ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర వారు స్థాపించడానికి అధ్యక్షుడుగా ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పుడు కూడా వాళ్ళ ఎఫర్ట్ తోటి మహారాష్ట్రలో మహారాష్ట్ర గవర్నమెంట్, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన గవర్నమెంట్ తెలుగు కౌన్సిల్ ఒకటి క్రియేట్ చేసిన దానికి 1 crore ఫండ్ కూడా ఇచ్చింది ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ తెలుగు పీపుల్. అట్లనే హానెస్ట్గా మంచి ఉద్దేశంతో ఒకవేళ ఎఫర్ట్ ముందు పెడితే సౌత్ ఇండియాలో ఉన్న తెలుగు కమ్యూనిటీస్ అందరూ కూడా ఫైనాన్షియల్ కూడా డెవలప్ కావడానికి, ఎంప్లాయ్మెంట్ పెంచుకోవడానికి, ఆంటర్ప్రినర్స్ డెవలప్ చేయడానికి ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది. మీరందరూ కూడా దాన్ని ఉపయోగించాలి. రాబోయే రోజుల్లో ఎట్లాగైతే ఇండియా ఎకనామికల్గా గ్లోబల్ మ్యాప్ మీద డెవలప్ అవుతున్నదో అదేవిధంగా దాంట్లో మనమందరం కూడా ఫ్రూట్స్ తీసుకోవాలి, మనము షేర్ తీసుకోవాలి. వీ షుడ్ బి పార్ట్ ఆఫ్ ది గ్రోత్ ప్యాటర్న్ అనేది మన హోల్ కాన్సెప్ట్. కాబట్టి ఈరోజు డిగ్నిటరీస్ అందరూ ఈ సందేశం తీసుకొని ముందుకెళ్తారు. ఇక్కడ నుంచి మనందరం కూడా ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ వచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి. ఇప్పుడు లోగో లంచ్. I request the Honorable Chief Guest and the dignitaries to launch the logo of TAMSI, Telangana, Andhra, Maharashtra Chamber of Commerce and Industry. Andhra gattiga chappallu kodandi. Please clap. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ విష్ణుదేవ్ జీ, మన యొక్క పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు విశ్వేశ్వరరెడ్డి గారు, మార్గదర్శి ఎండి శ్రీమతి శైలజా కిరణ్ గారు, జీవన్ లాల్ గారు, గుప్తా గారు, అదేవిధంగా మా మిత్రులు గురువారెడ్డి గారు, అదేవిధంగా అశోక్ గారు, మన యొక్క ఇతర మిత్రులు, ఇక్కడ హాజరైన యొక్క పెద్దలారా, చాలా మంచి ఆలోచన. నిజానికి మన రాష్ట్రం బయట తెలంగాణ కానీ ఆంధ్ర, ఇవి 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు. కానీ తెలుగు రాష్ట్రాల బయట 1 కోటి మంది ఇవాళ మహారాష్ట్రలో నివసిస్తున్నారంటే మనందరికి కూడా గర్వకారణం. మన యొక్క సోదరీమణులు మహారాష్ట్రలో ఉన్నారు. వారు అక్కడ ఉండడమే కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఎంతో కష్టపడి పైకి రావడమే కాదు, ఈరోజు ఒక మంచి ఆపర్చునిటీ అంటే
తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర ఈ 3 రాష్ట్రాల్లో ఉన్న యొక్క యువతకు రాబోయే రోజుల్లో ఒక మంచి వ్యాపార అవకాశాలను కల్పించడం కోసం, అదేవిధంగా కల్చర్ను డెవలప్ చేయడం కోసం ఈ యొక్క ఏదైతే ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారో వారందరికీ నేను హృదయపూర్వకమైన యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు ఈ యొక్క విషయాన్నే మీ అందరికీ తెలియజేయమని కూడా వారు చెప్పడం జరిగింది. వారి పక్షాన కూడా మీ అందరికీ ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వైపు నుంచి ఏదైతే ఈ ప్రయత్నం జరుగుతున్నదో దానికి మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, తప్పక మా అందరి యొక్క సపోర్ట్ కూడా ఉంటుందని, రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా దీన్ని పెంపొందించాలని చెప్పి నిర్వాహకులకు మీకు అందరికీ కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ Honorable Governor, His Excellency Jishnudev Varmaji, thank you, sir, for being here and inspiring us. An entrepreneur herself, from a lineage of entrepreneurs, Shailaja Garu, Managing Director, Margadarshi. Mary, there are many inspiring personalities here. A.V. Gupta Garu, Jaganlal Garu, and the organizers, of course, Jagan Babu Garu, Ashok Kante Garu, Dharam Gurwareddy Garu, but most importantly, the entrepreneurs that are present here. I'm really thrilled to be here, celebrating the entrepreneur spirit of the Telugu people world over. We have made a name for ourselves in IT, in pharma, in entertainment. Some of that we got Oscar awards. I don't think anyone did that. And if you go anywhere in India, they say this project is done by your Andhra contractors or Telangana contractors. We really did make. And our vaccines are known worldwide coming out of Hyderabad. So entrepreneur is somebody who dreams and make those dreams come true. A lot of you are from Bombay, and I won't speak much. I simply will tell one of my favorite poet. We all are fans of Amitabh Bachchan, but I was a fan of his father, Harivansh Rai Bachchan. He is famous, some of you may know, Jo beet gaye, jo baat gaye, jeevan mein ek sitara tha. And he saw that his son was dreaming to become an actor like Amitabh Bachchan. Also is like having a big dream and make it happen. He was seeing his son dreaming something big and struggling to make it happen. It's a very lonely journey. Entrepreneurship is a very, very lonely journey. So he had a quotation about entrepreneurship saying that, "Ab jab sote hai, jab sapne aate, wo sapne nahi hai. Sapne wo hai, apne ko sone nahi dete. The real dreams are those which will not allow us to stream, and that is entrepreneurship. And it is a lonely road, so I am so glad that the Federation of Telugu Associations of Maharashtra and the Telangana, Andhra, Maharashtra Chambers of Commerce and Industry are getting entrepreneurs together, so at least you're not so lonely, and you learn from one another and lean upon each other for strength. But most of all, thank you, sir. Thank you for being here with us, and that truly inspires us. Thank you, sir. Good evening. On the dais, Sri Gonda Vishweshwar Reddy, Honorable Member of Parliament, Srimati Shailaja Kiran, MD of the Ramoji Industries, Sri Jeevan Lal, IRS, Commissioner of IT, Hyderabad, Sri Premanand Reddy, State General Secretary, BJP, Sri A.V. Gupta, Honorable Advisor, TAM, CCI, and Sri Dhram Reddy, TAM, CCI, distinguished guests. Namaskar, and I am very happy to join you today for the launch of the Telangana, Andhra Pradesh, Maharashtra Chamber of Commerce and Industry, TMCCI, an inspiring initiative by Sri Jagan Babu Ganji and his dedicated team from the Federation of Telugu
Associations of Maharashtra. Maharashtra is home to over 1 crore Telugu-speaking people. The shared history between Maharashtra and Telangana stretches beyond the 800-kilometer border that unites them. This connection is strengthened by the waters of the Godavari and Krishna rivers, which originate in Maharashtra and flow through Telangana and Andhra Pradesh. These rivers symbolize the cultural and historical confluence between Marathi and Telugu communities. Since the time of Chhatrapati Shivaji Maharaj, Telugu people have significantly contributed to the development of Maharashtra, just as Marathi speaking communities have enriched the cultural society history of Telangana. The launch of TAMCCI is a testament of this enduring bond. As Kautilya said, the progress of a state depends on trade and commerce, as they are the livelihood of its economy. TAMCCI will undoubtedly foster economic opportunities, particularly for small-scale industries, artisans, weavers, and cottage industries across all 3 states. By organizing trade fairs, training programs, and providing business support, TAMCCI is poised to drive community empowerment through a unique community culture and commerce model. A significant milestone in promoting Telugu culture was achieved through the persistent efforts of Jagan Babu Gandhi ji and his literary team. The government of Maharashtra passed a resolution to establish the Maharashtra State Telugu Sahitya Academy with an annual budget of rupees 1 crore. This marks a historic first, as no other state has established a similar initiative outside Telangana. I extend my heartfelt congratulations to Dr. P.V. Ramana, the first working president of the Sahitya Academy, and his dedicated team, including Jagan Babu Gandhi, Sanjeevani, Ravindra, Ashok, Kante, Ravina, Chavan, and others. Today's launch of the TMCCI logo and the 3-state cultural program is a celebration of diversity and unity. From Lavani and Povada to Pereni and Kuchipudi, this cultural fusion showcases the shared heritage of Marathi and Telugu traditions. Such efforts strengthen the bonds between 2 communities and highlight the beauty of collaboration. Adam Smith also reminds us the wealth of a nation lies in prosperity of its people. The TMCCI's vision of empowering small businesses, facilitating skill development, and providing platforms for artisans and entrepreneurs embodies this principle. By leveraging the expertise of retired professionals, entrepreneurs, and officers, TAMCCI is creating a bridge between experience and innovation, ensuring that the benefits of growth reach the grassroots levels. The FTAM's initiatives, including Telugu, Vari, Maratha, Shala, matrimonial counseling, youth startup assistance, and the celebration of festivals such as Sankranti, Bonalu, Batukamma, and Uragadi, have strengthened the Telugu community in Maharashtra while fostering ties with Marathi culture. As TMCCI embarks on this new journey, I am confident it will emerge as a catalyst for economic and cultural progress, creating new opportunities and fostering harmony among the Telugu, Marathi, and Andhra communities. Let us work together to build a future rooted in the principles of collaboration, compassion, and commerce. Thank you. Jai Hind, Jai Bharat. Lata Purnima, our team member, to felicitate Shailaja Kiran madam. Lata Purnima, Lata Purnima, Tarvata Punjala Venkatesh, be ready. And Lata Purnima, she is a director, Balaji Impacts. Lata is also entrepreneur. So, thank you, Lata. Next, I request Punjala Venkatesh, our key team members, to felicitate Konda Vishweshwar Reddy. Please come that side, Punjala Venkatesh. Next,
నెక్స్ట్ ఎక్కడి నుంచి రా వెంకటేష్. నువ్వు నిలబడు నువ్వు. Next, I request my team, A.V. Gupta ji and Ashok and Subhash Macha to felicitate Honorable Governor with a memento and a shawl and flower bouquet. Madam.